యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎంతవరకు వచ్చాయి పనులు? అవుతున్నాయి అన్నయ్య గారు. శుభం. ఇక్కడ శుభలేఖలు అచ్చైపోతున్నాయమ్మా. మరి ఫార్మాలిటీ ప్రకారం ఎల్లుండి మేము మీ ఇంటికి రావాల్సి ఉంది కదా. ఇంకా మీరు పెళ్లి బట్టలకి డబ్బులు పంపించలేదు. అవునన్నయ్య గారు. అదే పెళ్లి పనుల హడావుల్లో పడిపోయి బట్టల విషయం మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నానంతే. విషయం ఏంటంటే ఆ బట్టలు గట్రా మావాడే తీసుకుంటాడంట. ఓ 70,000 బట్టల కోసం పంపించండి. మరి ఉంటానమ్మా. ఏంటయ్యా పెళ్లి బట్టలు 70,000? రణమా 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 విష్ణు రణమా కృష్ణ. ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? అమ్మా నాన్న, అమ్మ ఎందుకు ఇలా పడిపోయింది? వరుణ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారమ్మా. అబ్బాయి పెళ్లి బట్టలు తీసుకోవాలి, ఓ 70,000 సిద్ధం చేయమని చెప్పారు. అందుకే టెన్షన్ అయ్యి బీపీ పెరిగేలా పడిపోయింది. అమ్మా, అక్క పెళ్లితో నీ బీపీ మొత్తం కంట్రోల్ అయిపోతుంది అనుకుంటే నువ్వింకా దాన్ని పెంచుకుంటూ ఉన్నావా? ఇప్పుడు ఏమైంది చెప్పు? పెళ్లి కొడుకు బట్టలే కదా, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వెందుకు టెన్షన్ పడిపోవడం చెప్పు? చేయాల్సింది చేయకపోతే కుదురుతుందా? నువ్వైనా ఎక్కడి నుంచి తెస్తావమ్మా? నేను జాబ్ చేసే చోట అడ్వాన్స్ తీసుకుంటానని చెప్పాను కదా, దాంతో ఆ బట్టల ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నేను చూసుకుంటాను కదా ఆ సంగతి. నువ్వేం కంగారు పడకమ్మా. ఏదేమైనా నేనక్కడ మైనస్ అవ్వకూడదు. ఏ రిమార్క్ నా పైన ఉండకూడదు. నైట్ డ్యూటీకి వెళ్లాల్సిందే. రేపు అడ్వాన్స్ సంగతి చూస్తాను. అబ్బాయి పెళ్లి బట్టలు తీసుకోవాలి, ఓ 70,000 సిద్ధం చేయమని చెప్పారు. అందుకే టెన్షన్ అయ్యి బీపీ పెరిగేలా పడిపోయింది. ఎలాగైనా రేపు అడ్వాన్స్ కని అడిగి తీసుకోవాలి. అస్సలు మొహమాట పడద్దు. అయినా అడిగితే ఇస్తారులే, ఎందుకివ్వరు? వర్క్ చేస్తున్నాను కదా, నా వర్క్లో సిన్సియారిటీ ఉంటే ఆ సిన్సియారిటీనే నన్ను ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది. సో మన థాట్ పాజిటివ్ అయితే తర్వాత ఎవ్రీథింగ్ పాజిటివ్ అవుతుంది. అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్తాను. అమ్మా, అబ్బా, ఈ టాబ్లెట్స్ వేసుకో.
కాసేపటి తర్వాత కాసిన్ని పాలు కూడా తాగు, సరేనా? నాన్నా, అమ్మ మర్చిపోతుంది, నువ్వు మర్చిపోకుండా గుర్తు చెయ్యి, సరేనా? నేను వెళ్ళొస్తాను. నేను గుర్తు చేయటం సరేనమ్మా. ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? నైట్ డ్యూటీకి వెళ్తున్నాను నాన్నా. నైట్ డ్యూటీనా? డ్యూటీకి వెళ్ళొచ్చావు కదమ్మా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం ఏంటి? ఇవాళ నైట్ షిఫ్ట్ అమ్మా, అందుకే వెళ్తున్నాను. గోవిందా, ఆడపిల్లవి, ఇదేం డ్యూటీ అమ్మా రాత్రి వేళల్లో? అయ్యో, ఇలా రోజు ఏముండదమ్మా, ఈ ఒక్కరోజే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఉండటానికి నువ్వేమీ మగపిల్లాడివి కాదమ్మా, ఆడపిల్లవి. మా భయాలు మాకుంటాయి. రాణమ్మా, కృష్ణది కొత్త ఉద్యోగం కదా, డ్యూటీ అన్న తర్వాత మన ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదురుతుందా? అమ్మా కృష్ణ, పదమ్మా, నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఎందుకు నాన్నా, నేను వెళ్తానులే. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా, పైగా ఆడపిల్లలు కూడా ఉన్నారు. అది ఆలోచించు నాన్నా. ఇప్పుడు మీరు నాతో వస్తే ఎలా చెప్పండి? అది కాదమ్మా, నువ్వు కూడా ఆడపిల్లవే కదా. ఈ సమయంలో ఒంటరిగా వెళ్తానంటే ఎలా పంపించేది? నా గురించి కంగారు పడకండి నాన్నా, ఏమీ కాదు. అమ్మకు బీపీ ఎక్కువైందంటే ప్రాబ్లం అయిపోతుంది. అక్క వాళ్ళు కూడా భయపడిపోతారు. నా మాట వినండి నాన్నా, నేను వెళ్తానులే. కృష్ణ, అబ్బా, మీరేం మాట్లాడకండి ప్లీజ్ నాన్నా. రాణిమా, ఉండయ్యా. ఏం డ్యూటీనో ఏంటో కృష్ణ, నువ్వు మాకు ఎంత ధైర్యం నూరిపోసినా నా మనసు మాత్రం ఊరుకోవటం లేదు. ఒక్క నిమిషం ఉండు. అబ్బా, ఇంత రాత్రిపూట నా కూతురు బయటికి వెళ్తోంది, ఏం జరగకుండా కాపాడయ్యా. పట్టమ్మా. ఏంటమ్మా ఇది? ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసమ్మా. వయసులో ఉన్న ఆడపిల్లవి, చుట్టూ ఎన్ని దుష్టశక్తులుంటాయో ఏమో. ఇది అంజన్న బొట్టు తల్లి, నీకు రక్షణగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే అమ్మా, వెళ్ళొస్తానన్నా. సరే తల్లి, నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే నాన్న. జాగ్రత్త. నైట్ డ్యూటీ వేస్తే నేను రాకుండా ఉంటానని ఆ రాహు కావాలని ఇలా ప్లాన్ చేశాడు. నా జాబ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడైనా అక్క పెళ్లి జరిపిస్తాను. ఆగండి. ఏంటమ్మా? నేను ఆర్జీ హోమ్ నీడ్స్ ఎంప్లాయీని. ఏమేమి వచ్చాయో చెక్ చేసుకుని రాసుకోవాలి. రావు గారు లేరా? నన్ను పంపారు కదా బాబాయ్. సరే అమ్మా, రాసుకో, నేను వెళ్తాను. ఆ లోడ్ పేపర్ ఎక్కడా? ఇదిగో అమ్మా. దించండి. ఇది అక్కడ లోపల పెట్టండి. ఇది దాని పక్కన పెట్టండి. టీవీలు అక్కడ పెట్టండి. మిక్సర్లు గ్రైండర్లు ఇక్కడ పెట్టండి.
జాగ్రత్త అన్నా, జాగ్రత్త. రేయ్, లోడ్ దిగుతుందిరా. ఈరోజు భారీ దోపిడీయే. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బును లాగాలని వచ్చిన దొంగ వీడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. మెల్లగా అన్నా, కస్టమర్లు కొనేవి. అట్టా ఇంత కూడా డ్యామేజ్ అవ్వకూడదు. ఓహో, ఈ అమ్మాయి షాప్ గోడౌన్ ఇదా? దొరికిందిరా. ఎవరన్నా? అదేరా, ఆ రోజు పాత పాటలు పెట్టి టీవీ తీసుకెళ్తే కనిపెట్టి పట్టుకుందని చెప్పాగా, ఈ పెళ్ళారా? రేయ్, ఈరోజు మొత్తం ఎత్తుకుపోదాం. ఎలా కాపాడుతుందో ఎవడో. ఫోన్ పని చేయకుండా పెట్టుకుని వేషాలు వేస్తుందా? చూస్తా. లేకపోవాలి, జాబ్లోంచి తీసేస్తాను. రేయ్, వాడి సంగతి చూద్దాం పదండి. అలాగే అన్నా. ఈసారి దొరికావా? ఇంకా అంతే సంగతి. ఇంకా అయిపోలేదా? లేదమ్మా, అయిపోలేదు. రేయ్, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి వాడికి దిచ్చొస్తాను. అలాగే అన్నా. నమస్తే అన్నా. మళ్ళీ చేస్తాను. నమస్తే తమ్ముడు. బాగున్నావు అన్నా? బాగున్నాను తమ్ముడు. మంగళవారం అని తెలియక మందు కొనేశాను. ఇంకెప్పుడైనా నాకు ఇప్పుద్ది గానిలే. ఈ పూటకు నువ్వు వేసే అన్నా. ఒక నిమిషం తమ్ముడు, ఇప్పుడే వస్తాను. అమ్మా, చిన్న పనుంది, ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళిరా. ఈ తమ్ముడు. అన్నా, కంపెనీ కాసేపు నీతో ఉంటా అన్నా. సరేరా, పద. రా కూర్చో. బాగుందయ్యా మొత్తానికి. ఈ అన్నా తీసుకో తమ్ముడు. చాలు తమ్ముడు, చాలు. తాగన్నా. వస్తామమ్మా. లిస్టు ప్రకారం అన్ని జాగ్రత్తగా వచ్చాయి. ఇంత రాత్రప్పుడు కూడా రిస్క్ లేకుండా జాగ్రత్తగా పెట్టారు. థ్యాంక్స్ అన్నా. వెళ్ళొస్తామమ్మా. సరే. ఇవ్వన్నా. బా, ఇవ్వు. ఏం ఘాటుంది తమ్ముడు. ఏం లేదులే.
కాగన్నా కాగన్నా తమ్ముడు రేయ్ అదరా రేయ్ అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది, దాని కంట పడకుండా సరుకంతా దోచేయాలి. సరే అన్నా. ఆ దెబ్బతో దాని జాబ్ పోతుంది. అలాగే అన్నా. అయ్యో, దొంగలు! వీటిని ఎలా కాపాడుకోవాలి? ఒక్కదాన్నే ఉన్నానే. అయ్యో, పదండ్రా. పోలీసులకు ఫోన్ చేస్తా. అయ్యో, సిగ్నల్స్ లేవు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ధైర్యం అందరిలో ఉన్నప్పుడు రాదు తల్లులు, ఒక్కరున్నప్పుడు చూపించాలి. భయపెడితే భయపడుతూనే ఉంటారు. మీరు ఆడదాన్ని అని అనుకోవద్దు, ఆదిశక్తి అనుకోండి. మీ శక్తి సరిపోదా? యుక్తి చూపించండి. ఆపద ఎదురుగా ఉన్నప్పుడే దానికి మీరేంటో చూపించాలి, దాన్ని పరిగెత్తించాలి. ఎదుర్కొంటా. రేయ్ అన్నా. ఫోన్లో టార్చ్ ఆన్ చేయండి రా. అలాగే. రేయ్ రండ్రా. సరే అన్నా. ఇప్పుడు నువ్వేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే ఈ గుండె ఇప్పుడే ఆగిపోతుందమ్మా. ఇంకోసారి పెళ్ళొద్దంటూ ఇంట్లో ఎవరిని బాధ పెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. లేదు, శ్రీకాంత్ నా వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. నా గురించి తను పిచ్చివాడిగా మారిపోతున్నాడు. అమ్మకి నేను మాట కూడా ఇచ్చాను, ఏది ఏమైనా నా పెళ్లి వరుణ్తోనే జరిగి తీరుతుంది. అలా జరగకూడదు. నా గురించి ఎందుకు తన జీవితం పాడు చేసుకోవాలి? ఫోన్ చేసి ఇక నా వెంట పడొద్దని చెప్తాను. Yeah, I'll plan for the photo shoot tomorrow. Hey, just give me a minute, okay? Hello? నేను విష్ణుని. చెప్పండి విష్ణు గారు.
విష్ణు గారు సారీ అక్క